హెల్త్ ఆఫీసర్స్గా గుంటూరు డిస్టిక్లో పనిచేస్తూ ఉన్నామండి. మేము గత 15 రోజులుగా నిరవధిక సమ్మెని కొనసాగిస్తూ ఉన్నాము. మేము మా డిమాండ్లు ఫస్ట్ నుంచి గవర్నమెంట్ వారికి చెప్తూనే ఉన్నాము. అవి మీకు మీడియా పూర్వకంగా మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాము. 6 సంవత్సరాలనే CHOని రెగ్యులర్ చేయాలని, 23% హైకి NHM వాళ్ళకి అమలు చేసినట్లుగా CHOలు కూడా అమలు పరిచే విధంగా చూడాలని, EPFOని పునరుద్ధరించాలని, నిర్దిష్టమైన జాబ్ చార్ట్ అందించాలని, పెండింగ్లో ఉన్న రెంట్ బిల్లులను, కరెంటు బిల్లులను వెంటనే విడుదల చేయాలని, పెండింగ్ ఇన్సెంటివ్స్ని విడుదల చేయాలని, 5% ఎక్స్గ్రేషియా అనేది CHOలకు కూడా వర్తింపజేసేలాగా చూడాలని, అంతేకాకుండా రూరల్ లెవెల్లో పనిచేస్తున్న వాళ్ళకి కూడా స్పెషల్ అలవెన్సెస్ కావాలని చెప్పి ట్రైబల్ ఏరియాలో మేము APMCA తరపున మీడియా గవర్నమెంట్ వారిని అడుగుతూ ఉన్నాము. గత 15 రోజులుగా మేము ఈ నిరవధిక సమ్మె చేస్తున్నా కానీ గవర్నమెంట్ వారి నుంచి మాకు ఎటువంటి సానుకూల స్పందన రానిది మేము చూస్తూ ఉన్నాము. మా బాధ అనేది గవర్నమెంట్ వారికి వినబడట్లేదా అని మేము మీడియా పూర్వకంగా అడుగుతూ ఉన్నాము. చిన్నపిల్లలు పిల్లతల్లులు ఉన్నారు, చిన్నపిల్లల్ని తీసుకొని వస్తూ ఉన్నారు, కానీ ఎటువంటి స్పందన మాకు రావట్లేదు. పెండింగ్ ఇన్సెంటివ్స్ అయితే మాకు ఇన్ని కోట్లు 700 కోట్లు విడుదల చేస్తామని చెప్తా ఉన్నారు, కానీ ఇంతవరకు మా అకౌంట్ ఎవరిలో క్రెడిట్ అవ్వలేదండి. అవి మేము మీడియా పూర్వకంగా తెలియజేస్తా ఉన్నాము. జీతాలు కూడా మేము ఎప్పటి నుంచి అయితే సమ్మెలు చేస్తున్నామో ఆ రోజు నుంచి ఇంతవరకు మాకు జీతాలు కూడా రావట్లేదు. మేము అందరం అప్పులు తెచ్చుకొని ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని చేస్తూ ఉన్నామండి. అయితే తక్షణమే గవర్నమెంట్ వారు మా యొక్క ఇబ్బందులన్నింటినీ గుర్తించి పెండింగ్ ఉన్న జీతాలను కూడా విడుదల చేయాలని, ఇన్సెంటివ్స్ కూడా వెంటనే మా యొక్క అకౌంట్లో క్రెడిట్ అయ్యేలాగా చూడాలని, ఏదైతే ఉందో 23% హైక్ అనేది మాకు కూడా వర్తింప చేయాలని, 6 సంవత్సరాలు CHOని రెగ్యులర్ చేయాలని, ఇంకా పెండింగ్ ఉన్న బకాయిలంటే వెంటనే చెల్లించి నిర్దిష్టమైన జాబ్ చార్ట్ అనేది మాకు అందించాలని మేము మీడియా పూర్వకంగా అడుగుతా ఉన్నాం.